అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన. అవునుల్లా, రేవంత్ సారు బుర్ర బుర్ర తిరుగుతుంటాడు కదా, తెలిసిందో లేదో మరి. ఓ రేవంత్ సారు, హైకోర్టు ఏం చెప్పిందో విన్నరా? తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు పెన్షన్లు ఇవ్వాలని చెప్పింది. హామీల అమలుకు 8 వారాల టైం ఇచ్చింది. చూసుకోర్రి సారో. అయినా రేవంత్ సార్ ఏనాడు జై తెలంగాణ అన్నట్టు వినలేదు నేను. చాలా హామీ లెక్క గీ హామీ కూడా పెండింగ్లోనే పెడితే కోర్టు ఏమంటుందో కదా. సరే తీరి, ముందుగా అయితే ఆ పెద్ద వార్తలు చూద్దాం పాది. ఖమ్మంలా కూల్చివేతలు, ఎన్నికలైనాక అతి తెలివి పనులు. బాల్క సుమన్ను కలిసిండు కేటీఆర్, రేవంత్ కు చూపెట్టిండు పంచ్ పవర్. క్యాబినెట్ లో లేదు రైతు భరోసా, అన్నదాతలకు ఏమిస్తుందో సర్కార్ భరోసా. మంత్రులకు తెలుస్తలేదట రేవంత్ ప్లాను, కూల్చేస్తట్టే ఉన్నదట కాంగ్రెస్ ను. సర్కార్ మీద పెరుగుతున్న నిరసనలు, జనాలకు ఇస్తలేరని బిల్లులు హామీలు. షీనన్నా, ఓ షీనన్నా, ఏడబోయినవన్నా? చూస్తున్నావా అన్న ఏం జరుగుతుందో? జరా అటు చూడన్నా. ఓ పొంగులేటి షీనన్నా, పాప నీ పేరే కలవరిస్తుర్రన్నా. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం, బ్యాంకు కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో, నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. అర్రే, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనన్న క్రేజ్ మామూలుగా ఉండేనా? సీనన్న అనుకుంటా నెత్తిన పెట్టుకుంటారు. అంటే మొన్న పొంగులేటి నియోజకవర్గం నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీని సీనన్న పెత్తనాన్ని బండకేసి కొట్టిరులే. ముదిరాజ్ ఆడబిడ్డ చేతిలా రెడ్డి సీనన్నకు గట్టి దెబ్బే పడింది. ఇప్పుడు ఇళ్ల ముఖంలే అంటురు గాని ఎన్నికల ముంగట కాంగ్రెస్ కు గట్టిగానే ఉండే. ఇక సీనన్నైతే ఏమన్నా పేరెళ్ళిండా? షీనన్న అనుకుంటే రాజకీయంలో ఉరుకులాడే పడుసు పోరలంతా అన్నదిక్కే. సారుకు 60 ఏళ్లున్న 20 ఏళ్ల పిల్లగాళ్ళు కూడా షీనన్న అనుకుంటే పాయరంగా పిలుచుకుంటుండే. ఆగో గా షీనన్న పెద్ద మంత్రి కదా, ఇప్పుడు నెంబర్ 2 నేనే అంటాడు. ఆగో షీనన్న ఏం చేస్తున్నాడో ఆయనను నమ్ముకున్నోళ్ళ గోసలేదు. హైడ్రా అని రేవంత్ సారు హైదరాబాద్ లో ఉరుకులాడుతుండా. ఇప్పుడు ఖమ్మంలా కైడ్రా అంటుర్రు. బట్టి సార్ కూడా ఖమ్మం మంత్రే, తుమ్మల సార్ కూడా ఖమ్మం మంత్రే గాని జిల్లా మొత్తం నా అడ్డానే అనుకునే షీనన్ననే నమ్ముకుర్రట్లుంది జనాలు. రేవంత్ గా తెరకనే కదా కూల్చుడే ఉంటదని. కానీ సీనన్నున్నడులే అనుకున్నోళ్ళంతా కోసపడుతుర్రు. భూదాన్ భూములట్నుల్లా కలెక్టరేట్ దిక్కున్న ఏరియాలో ఆగవాగం శిల్లం కలమైంది. 100 మంది పోలీసులు దిగి హైదరాబాద్ హైడ్రా చేసినట్లే చేసిరు. హైకోర్టు స్టే ఉందట, పట్టా కాగితాలు కూడా ఉన్నాయట. అయినా ఆయన కూడా గోసబుచ్చుకుంటారు. మరిగా షీనన్నకే తెలవాలే జనాల కోసం ఏం చేయదలుచుకుంటూ. బాల్క సుమన్ అన్నను అరెస్టు చేసి జైలుకు తోలిరు కదా. హాగో అన్నను కలిసి వచ్చిండు కేటీఆర్ సారు. మరిగా కేటీఆర్ సార్ బయటకు వస్తే ఉత్తగుంటదా? రేవంత్ సార్కు ఇచ్చి పడేసిండు చూడర్రి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోము, వదిలిపెట్టము, చట్టం ఎవరికైనా ఒకటే గుర్తువేస్తూ గంతే ఉంటది. మరి రేవంత్ సార్కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ సారు. షిప్పకుడు తప్పదన్నాడు. ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మొన్న నడుమ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తామన్నాడు కదా, ఆగో గాముచ్చట కూడా అరుచుకున్నాడు. విచిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే
రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లా మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇక కేతనపల్లిలో జరిగిన కథ ఉన్నది కదా, అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ పార్టీలు ఎన్నెన్ని కథలు పడ్డారో ఎరకనే అంటున్నాడు. కేతనపల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప? పండ్ల పని డీజీపీ శివధర్ రెడ్డి సార్ కూడా సురుకులు పెట్టిండు. సుమన్ ఏ మనక ముంగట్నే కేసులు కట్టిర్రు. మరి జగ్గారెడ్డి అరవిందులేమన్నా నీతి వాక్యాలు, గౌరవ వాచకాలు చెప్పిర్రా? డీజీపీకి గవట్లనే ఈయనొచ్చినాయా అనుకొచ్చిండు. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. ఇక అన్న తొవ్వ పొంటి పోతుంటే పొట్టొచ్చిరు కార్యకర్తలు. బాల్క సుమన్ అన్నను కలిసి అన్నకు అక్కడి కౌన్సిలర్లకు కూడా ధైర్యం చెప్పిండు. వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు కట్టి ఓటింగ్ కు రాకుండా చేయాలని చూస్తురట కదా. జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ చెయ్యిని వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర, ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి. హరీష్ అన్న కథ ఎరకనే కదా మళ్ళా దంచుకొచ్చిండు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ గురించి సర్కారు మొత్తం ఉత్తుత్తి ప్రచారమే చేస్తుందట. పొద్దున్నే ఏదో ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు. ఏం తీపి కబరు అది? అది ఏం కొత్త నిర్ణయం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 1% రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులతో పాటు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టి 1% ను 1.5% కు పెంచి అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అని చెప్తారు. ఇది పాత కబురే తప్ప తీపి కబురు కాదు. నిజంగా తీపి కబురు అయితే ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న 5 DAలు చెల్లించు. ఏదన్నా చెప్పుర్రి, ఎంత రాజకీయం! ఒక్క మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం ఇంత రాజకీయం రాద్ధాంతం చేయాలనా అనిపిస్తుంది కదా. అయిపోయిందా? ఇంకేం లేనట్టుంది కదా. అగో రైతు భరోసా, ఇగో రైతు భరోసా. ఎంత గోసైతుందిలా రైతు భరోసా కోసం. కేసీఆర్ సార్ హయాంలో ఇట్లుండేనా? రైతన్నలకు యాదుకున్నదో లేదో కదా. సాప కిందకు నీళ్ళొస్తేనే తెలుస్తుంది, నొప్పి వస్తేనే తెలుస్తుంది అంటారు కదా. అగో గట్లనే అవుతుంది కదా రైతు భరోసా. కేసీఆర్ సార్ హయాంలో ఇట్లనే ఉంటా అనుల్లా. రైతు భరోసా అని కలవరించవలసి వచ్చింది కదా పాడై. మరి ఏం అడుక్కుంటాంలే అని ఆలోచన వస్తుంది. ఇన్ని గానం పైసలు ఇవ్వకుండా అవుతుండేనే అని బాధ ఉంటది. అంతేగానుల్లా కష్టాలున్న రైతన్నకు రైతు భరోసా ఎంత అక్కరైతుండే. 2 మాటలు ఎగ్గొట్టిన రేవంత్ కు ఇంకో పారి ఎగ్గొట్టుడు ఒక లెక్కనా చెప్పుర్రి. నిన్న కేబినెట్ మీటింగ్ లో గంటలు డిస్కషన్ చేసిరా. ఒక్క మంత్రి కూడా రైతు భరోసా జోలి లేదట కదా. సీఎం రేవంత్ ఆలేమో మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే అన్నాడు, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తుమ్మల సారేమో నాట్లు కాంగని అన్నాడు. 2 ఒడిచిపోయినాయి గానీ రైతు భరోసా పడకవాయే. అయినా రైతు భరోసా ముచ్చట మాట్లాడుకున్నాడు కూడా దండగానే ఉన్నట్లుంది కదా. రేవంత్ కు రైతు భరోసా ఏ శాత కాదని రైతులు కూడా ఫిక్స్ అయినట్లున్నారు పోర్రి. కానీ చూడుర్రి, రేవంతాల కంటే జోలి లేదనుకుందాం. మంత్రులు కూడా రైతు భరోసా ముచ్చట తీస్తలేరంటే ఏమాత్రం బాధ్యత ఉన్నట్లుల్లా. చేతిలో ఒక గొడ్డలు పట్టుకొని పెద్ద చెట్టు ఎక్కి మంచి కొమ్మ మీద కూర్చొని గా కొమ్మనే నరుక్కుంటే ఎట్లుంటది చెప్పుర్రి. ఆగో మంత్రులు గదే చేస్తురట. అసలు కథ ఏందో చూడుర్రి. ఆయనకేం పోతుంది చెప్పురి, గదేనుల్లా రేవంత్ సార్కి ఏం పోతుంది అంటారు రాజకీయం తెలిసిన మేధావులు. ఇయాలుంటాడు సీల్డ్ కవర్ల సీఎం పేరు మార్చి ఢిల్లీకెంచి కొత్త పేరు వస్తే ఇంకో కుర్చీలో కూర్చుంటాడు. లేకుంటే పక్క పార్టీకి పోతాడో ఎవరికెరక. బడే బాయ్ ఉండే, గురువు గారు ఉండే. మరి ఈ మంత్రుల కథ ఏందో. కట్టర్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు గానుల్లా. ఉత్తమ్ సారు మీరెటు పోతారు సారు? ఇప్పుడంటే మంత్రి పదవి వచ్చింది, రేపు ఏదన్నా ఊరు చూసుకొని సర్పంచ్ కు పోటీ చేస్తారా ఎట్లా అంటుర్రు. బట్టి సార్కు కూడా ఆయన ఏరియాలో మంచి పేరే ఉన్నది. గాసారు కూడా సర్పంచ్ గా పోటీ చేయొచ్చునట. కానీ సీఎం దాకా పోయి చేతులకు పదవి రాకుండా అవుతుంది కదా బట్టి సార్కు. సార్ అంత ఈజీగా గోడలు దుంకి పార్టీలు మారే మనిషి కూడా కాదు. జరా డీసెన్సీ గల్ల మనిషి అని పేరుండే. కానీ మౌనం మంచిది కాదు కదా సార్. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా నెట్టుకొస్తాడు గాని పెద్దరెడ్డి వెంకటరెడ్డి సారు సర్పంచ్ కు పోటీ చేస్తాడా, వార్డు మెంబర్ గా పోటీ చేస్తాడా అనేది డౌట్ అట. పొంగులేటి సారు ఖమ్మం జిల్లా నాదే అంటాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలవచ్చు. లేకుంటే గెలిచే పార్టీలోకి ఒక్క జంపు కొడతాడు. ఆయనకు కొత్తేం కాదు. మరి అడ్లూరి సారు, వాకిటి సారు ఏం చేస్తారో ఏమో కదా. సీతక్క కంటే గతంలో జనం కోసం బతికే లీడర్ అని మంచి పేరుండే. ఈ రేవంత్ సర్కార్ వచ్చినాక అక్క మీద కూడా జనంలో వ్యతిరేకత పెరిగింది. తుమ్మల సార్ అయితే ఉయ్యాల బల్ల కొనుక్కొని రెస్ట్ తీసుకుంటే మంచిదంటారు. మంత్రి 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 అని మంత్రిగానే ఉండి ముఖ్యమంత్రి దాకా పోకుంటేనే రిటైర్ అయితే అట్లుందట సార్ పొలిటికల్ కెరీరు. ఈ పంచాలంది ఏంది అంటారా? రేవంత్ సార్ బయటకేంచి వచ్చిన లీడరు. ఆయనకు పార్టీ మీద ప్రేమే ఉంటది. ఊ అంటే ఎన్టీఆర్, ఆ అంటే చంద్రల్ సార్ అంటాడు. కాంగ్రెస్ పార్టీని 100-116 అడుగుల లోతుల ముంచేటట్లే ఉండడట. పథకాల జోలేం లేదాయే, కూల్చుడు ప్రోగ్రాంలే పెట్టుకుంటుండాయే. మరి మంత్రులైనా ఢిల్లీ పెద్దలతో కొట్లాడాలి కదా, పార్టీని కాపాడుకోవాలి కదా. పార్టీ గంగల కలిసేటట్లుందని తెలుసుకుంటలేరట. రాక వచ్చిన అవకాశం చేతులారా ఓగొట్టుకున్నోళ్ళం అవుతామని చెప్పుకోవాలి కదా. ఏముందిలే, గెలిపించిన క్రెడిట్ అంతా రేవంత్ తాలకే దక్కింది కాబట్టి ఆయన చూసుకుంటాడు. నెగటివ్ మాత్రం ఆయన మీదనే పోతుంది అనుకుంటుర్రు ఏమో పోర్రి. కానీ ఆయనకైతే మంచి మంచి సైడ్ ట్రాక్లు ఉన్నాయి. మరి ఇల్లెటు పోతారో ఏం కథనో అని బగ్గని ట్రోలింగ్లు అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లల్లా. మింగం మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని ఇన్న రానుల్లా. ఆగో రేవంత్ సార్ సర్కారు గదే చేస్తున్నట్టుంది కదా. ఈ నిర్ణయాలన్నీ రేవంత్ సార్ ఒక్కడే తీసుకుంటాడా? ఉత్తమ్ సారు, పొంగులేటి సారు, భట్టి సారు వీళ్ళు కూడా ఉంటారా? నాకు తెలిసి ఎవ్వలకు ఏం చెప్తలేనట్టున్నాడు. ఎందుకంటే ఊకొర్రి ఊకుంటాడా భట్టి సారు, ఊకుంటాడా ఉత్తమ్ సారు? అర్రే ఒక దిక్కు ఆశా వర్కర్ల బకాయిలే ఇస్తలేరు, మధ్యాహ్న భోజన పథక పోళ్లకు బిల్లులు ఇస్తలేరు. ఇట్లా శాననే ఉన్నాయి. గీ టైంలా ఫుట్బాల్ కోర్టులు, స్టేడియాలు బాగు చేపించవలసిన అక్కరున్నదా చెప్పుర్రి? అయ్యి కూడా చెయ్యాలే, వద్దనేటోళ్ళు ఎవ్వరు గాని ముందు కడుపు నిండినాకనే కదా తతిమ పనులు చేసుకోవాలి. గయన్ని ఈడ్చేసి GHMCకి చెప్పిండట పెద్దపట్నంలో ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్లన్నీ మంచిగా చేయమని. ఏడ కష్టాలు అన్నే ఉన్నాయి గాని ఫుట్బాల్ గ్రౌండ్లు కావాలన్నట. ఫుట్బాల్ గ్రౌండ్లు గా మెస్సీని పట్టుకొస్తే ఎవరైనా అనబట్టే ఊళ్ళల్లా ఏం ఒరిగింది 100 కోట్ల ఖర్చుతోని. ఇప్పుడేం ఫుట్బాల్ అంటుండే. సార్కు ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి ఇంటి పక్క పొంటి కోట్లకు కోట్లు పెట్టి ఒక గ్రౌండ్ రెడీ చేసుకున్నాడు అనుకుందాం. అంత మాత్రాన జనం సొమ్ముతోని ఉరుకుల పరుగుల మీద చేపించాల్సిన అక్కరే ఉన్నది. ఇగిటి చూడుర్రి, ఆర్టీసీ కష్టాలు వాళ్ళ గోసలు వాళ్ళకున్నాయి. ఊకుంటారా? చలో సెక్రటేరియట్ అని మొన్నటి సందే అంటుర్రా. అగో ఏ మర్చుకుర్రా ఆర్టీసీ అన్నలు. ప్రభుత్వం దిగిపోయే ముందు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పిండో, మీకు బిర్యానీ కావాలని కోరిండ్రు. మీకు బిర్యానీ కాదు కదా, పప్పు పెట్టడానికి కూడా కేసీఆర్ దగ్గర గిన్నె లేదు. ఆ పప్పు ఉడకదు, మంట పెట్టడానికి మంట లేదు, వండడానికి గిన్నె లేదు. నా దగ్గర ఉన్నది గిన్నె, నా దగ్గర ఉన్నది పప్పు, నా దగ్గర ఉన్నది బియ్యం. నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీకు వండి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని
మేనిఫెస్టో పెట్టినటువంటి చరిత్ర గల వ్యక్తి. ఆ మేనిఫెస్టో పెట్టినాక ఏమైంది? నేను ఇయాలనే సంసారం చేసినా, ఇయాలనే గద్దెనెక్కినా, నేను చదువుకోవడానికి కొంత టైం కావాలన్నాడు. చదువుకోవడానికి 3 సంవత్సరాలు సమయం ఇచ్చింది ఇవాళ మెజార్టీ చేసి మనమంతా కలిసి సమయం ఇచ్చినాం. నిన్న కాక మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఈ ఆర్టీసీ బిడ్డలు నిన్ను నమ్మిన కనుకనే, ఈ ఆర్టీసీ బిడ్డలు ఇంకా నిన్ను నమ్ముతున్నారు కనుకనే మీ వాళ్ళను మెజార్టీగా గెలిపించి మీకు పట్టం కట్టింది. అయినా మీరు కుర్చీల కొరకు చూస్తూ ఉన్నారు. ఈ కడుపు కాలిన కార్మికుల సమస్యల్ని పరిష్కరించమని అడుగుతా ఉన్నారు. అంతనో ఇంతనో నడిచే ఒక్క పథకం ఏమన్నా ఉన్నదా అంటే గది ఫ్రీ బస్సే. వీళ్ళ కథ చూస్తుంటే గది సుత ఎటమాటం అయ్యేటట్టే ఉన్నది కదా. ఏమో రేవంత్ సార్, అందరు అనేటిది అట్లనే ఉంటది, సార్ చేసేటిది అట్లనే ఉంటది. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి అని పాట ఏదో ఉండే కదా మెగాస్టార్ సినిమాలో. అగో గదే కనిపిస్తున్నదిలా రాష్ట్రంలా. రేవంత్ సారు ఉన్న చోట ఉండకుండా గాంధీజీ విగ్రహం అన్నాడా? పంచాది అవుతుంది. చివరకు తాతగారి ముని మనవడు కూడా రేవంత్ సార్ నిర్ణయాన్ని తప్పు పట్టిండు కదా. గాంధీజీ తాత విగ్రహం పెడతామనుడుతోని వారం సంధి చేయడం పెద్దగానే అవుతుంది కానులా. 500 కుటుంబాలు 2000 మంది జనాలు ఆగమవుతారని అందరు తిట్టబట్టే రేవంత్ ను పొట్టు అరుచుకుంటుర్రా. ఇక గాంధీజీ ముని మనవడు కూడా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టిండు. విగ్రహం కట్టొద్దు అని చెప్పలేదు గాని జనాలు ఇంట్లో కూల్చి కట్టుడు మాత్రం కరెక్ట్ కాదు అని కచ్చిండు. పెద్ద ఆయనకు కూడా ఇసొంటి పనులు నచ్చాయని చెప్పకచ్చిండు. ఇట్లుందుల్లా గాంధీజీ అంటేనే అహింస. జనాలను మానసిక హింస పెట్టి, ఇండ్లు ఖాళీ చేపించి, ఫిజికల్ గా హింస పెట్టి, కష్టపడి కొనుక్కున్న ఇండ్లు గుంజుకొని అంతో ఇంతో నష్టపరిహారం ఇచ్చినా పైసల నష్టం అయితే ఉంటది. అట్లా ఆర్థికంగా కూడా హింస పెడితే నచ్చుతుందా ఎప్పురి? పాపముల్లా వాళ్ళ మాటలు వింటుంటే ఎంత గోస అవుతుందో కదా. పేరుతోటి ప్రజలను దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అంతే. విగ్రహం పెట్టాలనేది నిజమైన నిజాయితీ అయిన ఇంటెన్షన్ అయితే అది ఇంకో రకంగా ఉండేదండి. విగ్రహం పెట్టదనేది ఒక వంక. ఆ వంకతోటి ప్రజల దగ్గర ఉన్న సొమ్ముని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగతనంగా చేయటానికి కుదరదు కదా ఇది, అందుకని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన కడుపు నింపుకుంటే సరిపోతుందండి, ఆయన కడుపు నింపుకోవడానికి కదా, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరి కడుపు నింపడం కోసం మా దగ్గర దోచుకోవాలని చూస్తున్నారు. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, మా జోలికి రావద్దు, మా కుటుంబాల జోలికి రావద్దు, మమ్మల్ని ఎవరిని ఇబ్బంది చెప్పొద్దు, మా ఉమ్మడి కుటుంబాన్ని డివైడ్ చేయాలనే ఆలోచన మానుకోండి మీరు. మరి ఇక నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లు ముందుకు పోతాడా? సరే తీరి జనాల గోస పెట్టుడు ఎందుకులే, వేరే జాగాల కడదామని ఇంకో విగ్రహం పెడతాడా అనేది ఆయనకే తెలియాలి. అసలు సార్కు పెట్టే ఉద్దేశం ఉందా, లేకుంటే ఏదో మాట వరుసకు అట్లా షికాకు చేస్తుందా అనేది ఇంకో జాగల పెడితే గాని తెలియదు. నిజమైన అభిమానమే ఉంటే జనాల గోస పెట్టకుండా ఇంకో జాగల కట్టాలి కదా, లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్, మీది ప్రేమలు చూపట్టే ఆలోచన తెలుస్తుంది. ఇవి 5 ముచ్చట్లు. ఇంకని సూపర్ ముచ్చట్లతో మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.